ఫ్రెండ్స్, స్కూటీని కరెక్ట్ పార్క్ చేయాలంటే ఈ అక్కని చూసి నేర్చుకోవాలి. చూడండి ఎంత మంచి పార్క్ చేసిందో. వీళ్ళని చూడండి, ముందర పోతున్న సైకిల్ అబ్బాయికి హెల్ప్ చేద్దామని చెప్పి కాలుతో నెట్టిండు. నెట్టడం కరెక్ట్ నెట్టవచ్చు కదా. ఏంద్రా ఇది చేసే పని? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పాపాకి పరి అని అంటే ఏందో చూపిస్తాను. చూడండి ఒకసారి ఇలా నడుపుతున్నారు. చూడండి మన పాపాకి పరిసు ఏం చేయడం ఇలా పార్క్ చేయాలి. చూసారా, బండిని డైరెక్ట్ డ్రిఫ్ట్ కొడుతుంది, మామూలుగా కాదు. అక్క ఇక్కడ కాదు, స్పోర్ట్స్ కార్ స్పోర్ట్స్ బైక్ నడపాలి, అట్లా నడుపుతుంది చూడు బండి. సూపర్ నడుపుతుంది, కానీ స్లిప్ అయి పడ్డది. నార్మల్గా స్కూటీస్ రోడ్డు మీద నడపాలా, కానీ మన అక్క చూడు ఇంటి పైన నడుపుతుంది. సర్లే, ఇంటి పైన నుంచి కిందికి ఎట్లా తీసుకెళ్తాలే, చూద్దాం ఎలా తీసుకెళ్తుందో. ఖతం, టాటా, గుడ్ బై, గయా. ఇగో ఈ అక్కని చూడండి, వర్షం ఫుల్ వస్తుందని చెప్పి అందరూ అక్కడే ఆగి ఉంటే మన అక్క మాత్రం తన టాలెంట్ చూపించాలని చెప్పి ఫుల్ రేజ్ చేసుకొని బండి తీసుకొని వచ్చింది. కానీ ఏమైంది, వాటర్లో బోర్ల పక్కల పడ్డది. అయినా పర్లేదు, పడతాను కానీ పుసుకున గీటంగా వాటర్లో కొట్టుకోపోయింటే అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నోరు పడిపోయిందా? ఈ వీడియోలో పాపాకి పరి అంటే ఈమెనే. ఎందుకంటే లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని రైట్ సైడ్ చూపించుకొని రైట్ సైడ్ టర్న్ చేస్తుంది. మామూలు ఆమె కాదు, సూపర్ ఈమె కూడా అంతే. చూడు, లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంది, రైట్ టర్న్ అవుతుంది. పుసుకుని ఇటంగా ఎవరికైనా దాక్కుంటే ఇంకా నయ్యం, ఎవరు దాకలే. తాకింటే మాత్రం కథం తప్పెవరిది, ముందులో వచ్చింది, ఈమెది కాదు. ఇగో ఈ అక్క చూడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లేపుతారనే కోపంతో స్కూటీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి గేట్కే కొట్టేస్తుంది. డైరెక్ట్ కింద మీదేసి కొట్టి పడేస్తుంది అంతే. ఇంకా ఈ ఇందాక ఇట్లా చేయడం అవసరమా? గడప కోడల్ని ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఈ వీడియో చూడండి, పాపాకి పరి ఓన్లీ ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఉంటారు. ఇక చూడండి, చైనాలోని ఒక అమ్మాయి ట్రాఫిక్లో ఆగింది. ఓకే, ఆగింది కదా, తనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి షూ ఓపెన్ చేసుకుంది. ఓకే, షూ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ షూ వేసుకొని పోవచ్చు కదా, సిగ్నల్ పడ్డాయని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. షూ మాత్రం ఆడనే ఉద్దేశింది. ఏందాక ఇది? ఆడవాళ్ళకి మొగాల మీద మస్తు కోపం ఉంది, ఒప్పుకుంటా. అట్లా అని చెప్పి రోడ్డు మీద గుద్దు పడేస్తున్నంటే ఒక లెక్క ఉంటుంది, వాటర్లో కూడా గుద్దడం ఏందాక? నేను బైక్ మీద వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి పాపకి పరి వచ్చింది. ఓకే, తను వచ్చింది అని చెప్పి నేను స్పీడ్గా పోతుంటే తను నన్ను చూసి చూడండి ఎట్లా పోతుందో, ఇంకా స్పీడ్గా. రైడర్ గోస్ట్ రైడర్లా పోతుంది. సూపర్ అక్క, నువ్వు సూపర్ ఉమెన్. ఇగో ఈ అక్క చూడు, అమ్మో ఏంజల్. ఈ అక్క అయితే మామూలు ఏంజల్ కాదు, అమ్మో. ఈ వీడియో చూడండి, నార్మల్గా అమ్మాయిలకు బ్రెయిన్ మోకాల్లో ఉంటారని అంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకసారి చూడండి, సైడ్ స్టాండ్ ని కిక్ అనుకొని కొడుతుంది. అరే ఎవరైనా చెప్పండి రా ఆమెకి. ఈ వీడియోలో పాపాకి పరి డ్రైవింగ్ చేస్తుంది. ఆమె ఒక ఎయిర్పోర్ట్కి పోయి తను పార్క్ చేయాలనుకుంది కారు, కానీ ఆమెకు పార్కింగ్ దొరకలే. ఓకే, ఏడైతే ఏంది, పార్కింగ్ ఒకటే అని చెప్పి చెట్టు మీద ఉంటే చెట్టు మీద పార్క్ చేసింది. సూపర్ కదా. ఈ వీడియో చూడండి, స్కూటీ మస్తు డ్యాన్స్ చేస్తుంది కదా, మామూలు కాదు, డిస్కో డ్యాన్స్ చేస్తుంది, తకదీం అనుకుంటా కదా. ఈ వీడియోలో అక్క చూడు, ట్రాఫిక్లో రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని ఆగింది. ఓకే, కానీ సడన్గా ఆగింది. ఆ సడన్గా ఆగడం వల్ల వెనకాలకెళ్ళి వస్తున్న బండ్లు మొత్తం ఒక్కదానికి పోతే యాక్సిడెంట్ అయింది. కనీసం చూసుకోవచ్చు కదా, ఆమె చూసుకోదు, కథం గుద్దేసింది. ఇగో ఈ వీడియోలో ఉన్న అబ్బాయి వెనకాల స్కూటీలో కూర్చుండు. ఓకే, కానీ వీని గుండె చాలా గట్టిది. ఎందుకు చెప్పాలా, వీడు వెనకాల కూర్చొని వీడియో తీస్తుంది కరెక్ట్, కానీ డ్రైవింగ్ చేసేది ఒక అమ్మాయి అనే విషయం వాడు మర్చిపోయాడు. అయినా కూడా వాడు అంత ధైర్యంగా కూర్చోవడం అంటే గ్రేటే. ఏం చేసి లాస్ట్కి వస్తే బోర్ల బొక్కల కింద పడ్డాడు. ఇది సూపర్ కదా. ఇగో వీళ్ళిద్దరిని చూడండి, మంచిగా మేకప్ వేసుకొని స్కూటీ మీద మంచిగా బయటకు పోయారు, మంచిగా పోతురు కదా. కానీ రిటర్న్ వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది చూడండి, సూపర్ వస్తున్నారు కదా. ఈ వీడియోలో కార్లో ఉన్న పర్సన్ బయట ఉన్న ఒక కార్ని చూస్తాడు. ఏందా కారు డివైడర్ పైన ఉందని చెప్పి చూస్తాడు. ఓకే, యాక్సిడెంట్ ఏమైనా అయిందేమో అని చెప్పి పోయి హెల్ప్ చేద్దాం అనుకొని దగ్గరకు పోతాడు. కానీ దగ్గరకు పోయేసరికి షాక్ అవుతాడు, ఎందుకంటే అది నడిపేది మన పాపాకి పరి కాబట్టి జాగ్రత్త ఉండాలి రోడ్ల మీదైనా డివైడర్ పైన. కానీ ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, లేడీస్ కరెక్ట్ పార్కింగ్ చేసింది కదా, మామూలు కాదు. ఈ వీడియో చూడండి, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో నాకు అర్థం అవ్వట్లేదు. చూడండి, డైరెక్ట్ వచ్చింది, పైకి వెళ్ళి దిగింది, కథం పోయి స్లాబ్ మీద పడ్డది. ఏంది అని చూస్తే ఏం లే,
ఏమైంది, స్లాబ్ బొక్క పడ్డది, బండి బొక్క పడ్డది. సరే ఓకే ఒప్పుకుంటా, నీకు డ్రైవింగ్ వచ్చాను ఒప్పుకుంటా, మధ్యలో బర్ర వచ్చింది ఒప్పుకుంటా, కానీ నువ్వు బ్రేక్ వేసుకొని స్లో అవ్వచ్చు కదా అక్క, ఎందుకు పోయి గుద్దడం అవసరమా? అది ఊకుంటా గుద్దుతే తన్నదా పట్టుకొని. వీడియోలో చూడండి, అక్క స్కూటీ వేసుకొని నడుపుతుంటే పక్కకెళ్ళి ఒక అబ్బాయి ఓకే వాడు కొంచెం రేస్ చేసుకొని బండి స్పీడ్గా పోయిండు, కథం ఆమె ఊకోవచ్చు కదా, ఆమె ఎందుకు భయపడాలి? డైరెక్ట్ తీసుకుపోయి బండి లెఫ్ట్లో పోయి పడేసింది. నువ్వు స్లోనే పోతున్నావు కదా, సైడ్కి వెళ్ళిపోవచ్చు కదా, సైడ్కి వెళ్ళి ఎందుకు అదంతా లోపలికి పోయి పార్కింగ్ చేయడం అవసరమా నీకు? ఇగో ఈ వీడియోలో అన్న చూడు, ఆయన షాప్లో ఆయన సైలెంట్గా నిలబడిండు ఓకే, కానీ ఏంది మధ్యలో ఎక్కడికి వెళ్ళి ఒకటి పాపాకి పారి వచ్చి డైరెక్ట్ వచ్చి బండితో గుద్దేసింది. ఓకే గుద్దింది, కానీ ఇక్కడ తప్పేపడిది ఇతందే. ఎందు గురించి అంటే ఎవరు షాప్ ఓపెన్ చేసి పెట్టమని చెప్పిండు? షాప్ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి వచ్చి గుద్దింది, లేకపోతే గుద్దకుంటుండే కదా. పెట్రోల్ బంక్లోకి ఒక అక్క పెట్రోల్ కొట్టించుకోనికి వస్తుంది. అయితే ఎట్లా కొట్టించుకోనికి వస్తుందో ఒకసారి చూడండి, ఎట్లా ల్యాండ్ అవుతుంది చూడు పెట్రోల్ బంక్ దగ్గర. Hey, y'all, come look at this. ఎందుకక్క మనుషులతోటి మాతోటి ఆడుకుంటారు మీరు? ఈ వీడియోలో ఒక అక్క ఇంకొక అక్కకి స్కూటీ నేర్పిస్తుంది. ఆమెకి ఏం స్కూటీ వచ్చో మనకు తెలియదు, నేర్పిస్తుంది ఓకే. ఆమె ఏం చేసింది, రేస్ కొంచెం ఎక్కువ చేసింది. రేస్ ఎక్కువ చేసి కారు గుద్దనికి పోయే లోపలనే వెనకలో ఉన్న అక్క కష్టపడి ఆపింది. ఒప్పుకుందాం ఆపింది కదా, ఓకే మంచిగా ఉంది రైట్. ఆగితే కీ ఆఫ్ చేయొచ్చు కదా, ఎందుకక్క పోయి డైరెక్ట్ మళ్ళీ గుద్దడం అవసరమా? గుద్దడమే కాదు డైరెక్ట్ తీసుకోవచ్చు లోపలికి. ఇంకా ఈ వీడియోలో మీరే చెప్పండి ఎవరిది తప్పు, పెట్రోల్ బంక్దా, ఆ అంకుల్దా, లేకపోతే ముగ్గురు పిల్లలు వస్తున్నారా పాపాకి పరి వాళ్ళదా? స్కూటీ మీద వస్తున్నారు బాగానే ఉంది, నార్మల్గా వస్తున్నారు, దగ్గరకు వచ్చినాక రేస్ చేయడం ఎందుకు చెప్పు? కథం రేస్ చేసడం లేదో ముగ్గురు మీద ఎక్కియాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురు మీద ఎక్కియాలి బండి, అంతే. ఈ వీడియోలో చూడు, బాబాయ్ మంచిగా తన పని తను చేసుకుని పోతుండు, కానీ పక్కకెళ్ళి పాపాకి పరి డైరెక్ట్ రైట్ సైడ్ వచ్చేసింది అంతే. ఇంకా వానికి ఏం చేయాలో తెలియక డైరెక్ట్ వాడు కూడా రైటే వెళ్ళిపోయిండు. ఎందుకక్క రోడ్డు మొత్తం మీదే అక్క, మీరే నడపండి బండ్లు, మేమేం నడపం, మా వల్ల కాదు. ఇంకా ఫ్రెండ్స్ ఈ అక్క చూడు, ఈ కిక్ ఎంత మంచిగా కొడుతుంది, కిక్ కొట్టే స్టైల్ చూడు మామూలుగా కాదు. ఇట్లా కొట్టిండంటే ఈ బండి మొత్తం చాలా స్మూత్గా వెళ్తుంది, చాలా ఫాస్ట్గా. జనరల్గా అమ్మాయిలకు అబ్బాయిలు కాదు అందరూ మగ జాతి అంటే కోపమే. చూడండి వాడిని ఏం చేస్తున్నాడు, మామూలు ఉన్నది అతని దగ్గరికి పోయి అతను పోయి గుర్తుంది. ఏందాక నువ్వు? ఈ వీడియోలో చూడండి, ఒక అమ్మాయి బైక్ నడుపుతుంటే వెనకాల అబ్బాయి కూర్చుంటాడు. అసలు ఒకసారి ఆలోచించండి, పాపాకి పరి స్కూటీ సరే నడపలేదు, బైక్ ఎట్లా నడుపుతా చెప్పు? వాడు ఎంత ధైర్యంతో కూర్చుండే, అసలు ఇంత తెలివి ఉండాలి వానికి. వీడియోలో ఒక బైక్ రైడర్ పక్కకు వచ్చి నిలబడితే వాడికి వెనక్కి వచ్చి ఒక అమ్మాయి గుద్దింది. గుద్ది ఆమె అనే మాటలు ఏమంటుంది ఒకసారి వినండి. दीदी की गाड़ी खड़ी थी मेरी, तब भी आपकी गाड़ी बीच रोड में खड़ी कर दी। ये बीच रोड है? हाँ मेरे लिए है। నువ్వు సూపర్ అక్క, సైడ్ కాగిన బండిని గుద్ది నీదే తప్ప అని చెప్తున్నావే, సూపర్. నువ్వు చెప్పేది మామూలు మాట కాదు. ఈ వీడియోలో చూడండి, ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ముందర ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని చూసి ఏనుగు కూడా భయపడుతుంది. అర్థం చేసుకో, మనం ఎంత చెప్పు బాబు, ఏనుగే భయపడుతుంటే మనం ఒక లెక్కన ఆమె ముందల. మనం ఇంకంతే, మనం ఏం చేయలేము. ఆడలను చూసి మనం భయపడాల్సిందే. చూడు ఎంత మంచిగా ఎన్నిక వెళ్ళిపోతుంది రివర్స్ అది.